శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి యొక్క దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఈ సంవత్సరము ఘనంగా జరుపుకుంటున్నాము. అతి పురాతనమైనటువంటి ఈ యొక్క ఆలయము మా ధర్మూర గ్రామంది. మరి ఈ యొక్క స్వామివారి యొక్క మహత్యము చాలా బాగా ఉంది. భక్తులు కూడా ఇతర చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళి చాలా ఎక్కువగా భక్తులు వస్తుంటారు. ఈ యొక్క శివరాత్రి ఉత్సవాలు 4 రోజులు. ఈరోజు గురువారము, శుక్రవారము, శనివారము, ఆదివారంతో ముగిస్తే గురువారం నాడు పుణ్యాహవాచన, గణపతి గౌరీ ఆరాధన, తర్వాత ఆ యొక్క మండపార్చన. మరి అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు స్వామివారి కళ్యాణము, తర్వాత రాత్రికి నూతనంగా ఏర్పరచుకున్నటువంటి రథోత్సవము జరుగుతుంది. అదేవిధంగా రేపు అన్నదానము ఈ యొక్క గ్రామ ప్రజల, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజల యొక్క ప్రోద్బలంతో, సహకారంతో విశేషంగా అన్నదానం జరుగుతుంది. మా యొక్క గుడి దగ్గర అన్నదానము దాదాపుగా ఇంకొక 10 సంవత్సరాల వరకు అన్నదానం చేసేవాళ్ళు పేర్లు రాయించుకున్నారు. మరి అదేవిధంగా ఈ యొక్క స్వామి యొక్క మహిమతను తెలుసుకుంటే సంతానం లేని వాళ్లకు సంతానాన్ని ప్రసాదిస్తాడు. మరి పెళ్ళయ్యేవారు, అదేవిధంగా సంతానం కొరకు తపన పడేవాళ్ళు స్వామికి మొక్కి ఆ యొక్క సంతానం కలిగిన తర్వాత పెళ్ళయ్యే ముందర ఈ యొక్క స్వామి శర్కర ఈ యొక్క తులాభారాన్ని తీసుకుంటారు. మరి అదేవిధంగా గ్రామ ప్రజల సహకారంతో నూతన రథాన్ని మరి ఈ యొక్క ఈరోజు సంవత్సరంగా చేసుకుంటున్నాము. మరి అదేవిధంగా ఈ యొక్క భక్తులకు కొంగు బంగారమై స్వామివారు మమ్మల్ని, చుట్టుపక్కల గ్రామాల వారిని ఆశీర్వదిస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధికి కారకులవుతున్నారు. మరి అదేవిధంగా ఈ యొక్క ధర్మవర గ్రామవాసులు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళందరూ ఈ 4 రోజులు కూడా ఈ యొక్క ఉత్సవాలలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదానికి పాత్రలు కాగలరని మా యొక్క గ్రామ కమిటీ తరఫున ఆలయ పూజారిగా అందరినీ కోరుతున్నాను. జై పార్వతీ రాజరాజేశ్వర స్వామి. ఈరోజు ధర్మూర గ్రామంలో శివరాత్రి సందర్భంగా ఈరోజు దేవుడి రాజరాజేశ్వర స్వామి కళ్యాణము జరుగుతుంది. ఈరోజు అప్పటికి సాయంత్రము రథ ఉత్సవం ఉంటుంది. రేపు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. విలేజ్ కమిటీ ఆధ్వర్యంలో నడుతుంది. కాబట్టి మా ధర్మూర గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు మా శివరాత్రి పండుగ అంటే మాకు ఎంతో ఉత్సాహం. రథం కూడా ఫస్ట్ ఇప్పుడు చేపించినాం కాబట్టి ఇది కూడా దాతలే, రథంకు ఒక 10 లక్షల ఖర్చు అయినా కానీ దాతలే పెట్టుకొని అన్ని దాతలే చేపించారు. కాబట్టి అన్నదానం కూడా దాతలు స్టెప్ బై స్టెప్ 15 క్వింటల్ల రైసు పెడతాం. కాబట్టి నా తరఫున మా గ్రామ ప్రజలందరికీ రాజేశ్వర స్వామి తరఫున మా యొక్క ధన్యవాదాలు. మహాశివరాత్రి సందర్భంగా నేటి రోజు శివపార్వతుల కళ్యాణం ధర్మవర గ్రామ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. మరియు సాయంత్రం 6 గంటలకు నూతనంగా రథము చందాదారులతో 10 లక్షల రూపాయలు పెట్టి చేయించడం జరిగింది. సాయంత్రం 6 గంటలకు ఈ రథోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరియు రేపు ఉదయం 8 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అతిపెద్ద సంఖ్యలో భక్తులందరూ పాల్గొంటారు. ప్రతి సంవత్సరం ఎప్పుడు కూడా అందరూ పాల్గొంటారని కోరుకుంటున్నాం. ఇటు కార్యక్రమాల్లో గ్రామ ప్రజలందరూ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరియు అందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ కూడా పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు.